తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పూలే చిత్రపటానికి శాసనసభ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పూలమాల వేసి నివాళులర్పించారు. వెనకబడిన వర్గాల సంక్షేమానికి పూలే చేసిన సేవలను జీవి కొనియాడారు. నవభారత నిర్మాణానికి బాటలు వేశారన్నారు. భారత జాతి మహాత్మగా పిలిచిన మొట్టమొదటి వ్యక్తి జ్యోతిరావు పూలే అని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పూలే ఆశయాలను సాధిస్తుందని స్పష్టం చేశారు. భారత జాతి మహాత్మాగా పిలిచినటువంటి మొట్టమొదటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. ప్రజల్ని బయటికి తీసుకురావాలని, అందరినీ అక్షరాస్యులుగా చేయాలని చెప్పేసి జ్యోతిరావు పూలే గారు కంకణం కట్టుకుని విచ్చినందించారు. నవ సమాజ నిర్మాణానికి భారతదేశంలో బాటలు వేసినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు. చంద్రబాబు గారి నాయకత్వంలో జ్యోతిరావు పూలే ఆశయాలను సాధిస్తుంది, పేదవాళ్ళందరికీ విద్యనిస్తుంది. అట్లాగే బీసీల మీద వైఎస్ఆర్ పాలనలో ఎన్నో అరాచకాలు జరిగినాయి, దాడులు జరిగినాయి. ఇలాంటి దాడులు బీసీల మీద జరగడానికి వీల్లేదని, పేద వర్గాల మీద జరగకూడదని ఎన్డీఏ ప్రభుత్వం చట్టం తీసుకురాబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు ప్రత్యేక నిధులు కేటాయించి ప్రతి పేదవాడు చదువుకోవాలని ఫీజు రియంబర్స్మెంట్ అందిస్తున్నారు. జ్యోతిరావు పూలే గారి ఆశయాలను సాధిస్తుంది ఈ ఎన్డీఏ ప్రభుత్వం. జ్యోతిరావు పూలే గారికి జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకున్నారు.